ఎంత బెదిరించినా మేము ఉద్యమాలు చేసి అంత పోరాటం చేసి ఒక ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన వాళ్ళము మమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తే మేము ఎందుకు భయపడతాం? ఈ రోజు అస్మా ఒక్కతే కనిపిస్తుంది, జూబ్లీ హిల్స్ లో బరిలో అస్మా ఒక్కతే కనిపిస్తుంది. కానీ అస్మా వెనకాల యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ముందుకొచ్చి పత్రాలు సమర్పించలేదు, కానీ వాళ్ళు కూడా పోటీలో ఉన్నట్టే. నేనంటే మొత్తం నిరుద్యోగులం కలిసే నామినేషన్ వేస్తున్నట్టు. కాబట్టి మీరు మమ్మల్ని ఎంత భయాందోళనకు గురి చేసినా, ఎంత బెదిరిద్దామని ట్రై చేసినా, ఏ విధంగా లొంగదీసి భయపెట్టి ఇట్లా డ్రాప్ చేయించాలని ప్రయత్నాలు చేసినా మేమయ్యే డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బరిలో ఉంటాము. మా పోటీ ఏందో, మా సత్తా ఏందో చూపిస్తాం నిరుద్యోగులం. ప్రధానంగా మీ టార్గెట్ ఏంటి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నావు, ఏం చెప్తా ముందుకెళ్తున్నారు? ఏమనుకుంటారు అంటే నిరుద్యోగులు ముందుకు వస్తారంటే జాబ్స్ కోసమే వస్తున్నారు అని ఒక్కటే అనుకుంటారు, ఒక్కటే ఆలోచిస్తారు. కానీ మేము కూడా 6 గ్యారంటీలకు మేము కూడా అర్హులమే. కానీ ఏ ఒక్క గ్యారంటీ మాకు అమలు కావట్లేదు. ఫ్రీ బస్సు సంగతి ఎట్లుందంటే మహిళలకి తక్కువ తీసుకుంటారు, అసలు జీరో. ఇంట్లో ఉన్న మొగలకు మాత్రం ఎక్కువ తీసుకుంటున్నారు కదా. ఇంకా ఏడా ఉంది ఫ్రీ బస్సు? నాకు తక్కువ ఉండొచ్చు, నాకు సంబంధించిన వాళ్ళకి, మా తమ్ముళ్ళకి, అన్నలకైతే ఎక్కువ బాధుతున్నారు కదా. ఇంకెక్కడుంది ఫ్రీ బస్సు లేదు, ఏ ఉచిత పథకాలు లేవు, 6 గ్యారంటీలు తుస్సు, ఏమి లేవు. అన్ని బూటకపు మాటలు చెప్పిర్రంతే. అన్నీ కరెక్ట్ అయితే బాకీ కాళ్ళు పుట్టుకొస్తున్నాయి. మరి దానికి సమాధానం కూడా రావాలి కదా. 6 గ్యారంటీలు అమలు అవ్వట్లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నోటిఫికేషన్స్ లేవు, జీవోల వల్ల నష్టపోతున్నాం. అయినప్పటికీ జీవోలు సవరించట్లేదు. కాబట్టి మేము ఈ విధంగా బరిలో నిలవబోతున్నాం. ఫైనల్గా ఏం చెప్తా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తా? ఎందుకంటే చాలా మంది కూడా అధికార పార్టీ నాయకులు ఏమంటారు అంటే దీని వెనకాల ఏదో ప్రతిపక్ష పార్టీ ఉండి నడిపిస్తా ఉంది అనేది కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాళ్ళే బీఫామ్ ఇచ్చేటోళ్ళు కదా. ఇండిపెండెంట్గా ఎందుకు చేస్తాం మేము? వాళ్ళే బీఫామ్ ఇచ్చి నిలబెట్టేటోళ్ళు కదా. భయం ఏముంది? నిజంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళే బీఫామ్లు ఇచ్చి నిలబెడతారు. మేము ఇండిపెండెంట్గా వచ్చి మేమే ప్రకటించుకున్నాం, మేము నిలబడతాం, మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మేము కూడా పోటీ చేస్తాం, మీరు ఎక్కడ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ పోటీ చేస్తామని మా అంతటా మేమే ప్రకటించినాం. కానీ ఏ పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి మేము ప్రకటించలేదు. ఇక్కడ మేము ఉద్యమాలు చేసి మేము నష్టపోయినాం కాబట్టి మా అంతటా మేమే బయటకు వచ్చినాము. పార్టీలది ఏముంది? ఈరోజు ఈ పార్టీ ఉంది, రేపు ఇంకొక పార్టీ ఉంటుంది అధికారంలో. పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎవరున్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయమనే చెప్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాల పార్టీలు అందరూ కూడా క్వశ్చన్ చేయాలని మేము కోరుకుంటాము. తప్పేముంది? వాళ్ళు క్వశ్చన్ చేస్తే మీరంతా ఆ పార్టీ ఈ పార్టీ అని రంగులు పులిమే ప్రయత్నాలు అయితే చేయకండి దయచేసి. అంత ప్రభావం ఉంటుందా, నిరుద్యోగుల ప్రభావం ఉంటుందా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? ఖచ్చితంగా ఉంటుంది, చూపిస్తాం. నిరుద్యోగులు అందరం వచ్చి ప్రచారం చేస్తాము. ఆ 6 గ్యారంటీల గురించి కూడా చెప్తాము, ఏ గ్యారంటీ అమలు అవుతుందో చెప్తాము. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరూ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఉంటాయి ఎక్కడైనా సరే. అందరూ కూడా జూబ్లీ హిల్స్ అంటే పెద్ద పెద్ద హిల్స్ మధ్యలో బంగ్లాలు కట్టుకొని ఎవ్వరు లేరు. చాలా బస్తీ ఏరియాస్ చాలా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. నేను కూడా తిరిగి చూసినా కాబట్టి నాకు తెలుసు. అవన్నీ వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం.